సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఎప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చాం. వాస్తవానికి 2 గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు